అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కమ్యూనిస్ట్ పార్టీ శతవార్షికోత్సవాలు ప్రారంభమైన సందర్భంగా డిసెంబర్ 26వ తేదీ నుండి దేశవ్యాప్తంగా కూడా ఈ వార్షికోత్సవాలు నిర్వహిస్తూ ఉన్నాం. భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించిన కాన్పూర్ నగరంలో సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా గారు ప్రారంభించారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కూడా పార్టీ ఉన్న అన్ని జిల్లాల్లో కూడా భారీ ఎత్తున ఇవాళ ఉత్సవాలు జరుపుకుంటా ఉన్నాం. ఈ దేశ స్వాతంత్ర పోరాటంలో పాల్గొని దున్నేవాడికి భూమి దక్కాలి, పేదవాళ్ల సమస్యలు పరిష్కారం కావాలి, కష్టజీవుల రాజ్యం రావాలి, కార్మిక వర్గ హక్కులను కాపాడాలనే లక్ష్యంతో ఎన్నో పోరాటాలు చేశాం. సమాజ నిర్మాణం సాధ్యం కాకపోయినా దేశంలో ఉన్న కోట్లాది మంది కష్టజీవుల తరఫున జరుపుతున్న పోరాటాల్లో ఎర్ర జెండా అగ్రభాగాన ఉంది. ఆ దిశగా మునుముందుకు సాగాలనే ఈ వార్షికోత్సవాలు జరుపుకుంటా ఉన్నాం. ఇవాళ కేంద్రంలో అధికారంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ బీజేపీ శక్తులకు ఏనాడు కూడా స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న చరిత్ర లేదు. వారు పోరాటంలో పాల్గొనకపోగా పరోక్షంగా బ్రిటిష్ వారికి ఆర్ఎస్ఎస్ సహకరించింది. ఇవాళ అధికారాన్ని చేజిక్కించుకొని భారత రాష్ట్రంలో ఏదైతే బియ్యం దోపిడీ ఉందో అది ఇప్పుడే కాదు, చాలా ఏళ్లుగా జరుగుతోంది. ఈ గవర్నమెంట్ వచ్చినా కూడా సాగుతూ ఉంది. దీనిపైన ఉక్కు పాదం మోపాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ ప్రజల కోసం ప్రవేశపెట్టిన స్కీము ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ స్కీమ్ అయితే పెట్టారో ఆ స్కీమ్ అంతా కూడా ఇవాళ ఈనగాచి నక్కల పాలైనట్లు ఇవాళ కొద్ది మంది చేతుల్లో వాళ్ళ కోట్ల రూపాయల ఆదాయాన్ని సమకూర్చి పెడతా ఉంది. ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలి, వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలి. అదేవిధంగా అదానీ కుంభకోణంలో 1,10,000 కోట్ల రూపాయలు ప్రజలపైన భారాలు మోపుతా ఉన్నారు. 25 ఏళ్ల పాటు విద్యుత్ వినియోగదారులందరూ కూడా దోపిడీ చేస్తా ఉన్నారు. గత ప్రభుత్వంలో 1,750 కోట్ల రూపాయల లంచాలు ముట్టాయని చెప్పి కూడా స్పష్టంగా ఈ అమెరికా కోర్టులో న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్టులో కేసు నమోదైంది. దానిపైన కూడా విచారణ జరపాలి. అదానితో చేసుకున్న ఒప్పందాలన్నీ కూడా రద్దు చేయాలని డిమాండ్ చేస్తారు. పార్లమెంట్లో అవమానిస్తా ఉన్నారు, మహాత్మా గాంధీని కించపరుస్తా ఉన్నారు, ప్రథమ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ గారిని ప్రతిరోజు కూడా కించపరుస్తూ వ్యాసాలు రాస్తా ఉన్నారు. కాబట్టి స్వాతంత్ర సమరయోధులన్నా, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నా, అమిత్ షా కానీ, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీకి కానీ, ఆర్ఎస్ఎస్ కానీ, బీజేపీకి కానీ ఏమాత్రం కూడా గౌరవం లేదు. రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటా ఉన్నారు. అమిత్ షా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ అవమానించాడు కాబట్టి తక్షణమే కేంద్ర ప్రభుత్వం నుండి బర్తరఫ్ చేయాలి. అమిత్ షా రాజీనామా చేసేంత వరకు కూడా మా పోరాటాన్ని కొనసాగిస్తామని శతవార్షికోత్సవాల సందర్భంగా ప్రతినబూతా ఉన్నాం. అంతేకాదు ఈ లౌకిక రాజ్యాంగాన్ని అదేవిధంగా ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి కూడా మేమందరం కూడా పూనుకుంటా ఉన్నాం. దీనితో పాటు ఇవాళ దేశవ్యాప్తంగా పబ్లిక్ రంగాన్ని ప్రైవేటీకరణ చేస్తా ఉన్నారు. ఇవాళ కార్పొరేట్లకు దోచిపెడతా ఉన్నారు. అంబానీలకు, అదానీలకు దోచిపెడుతున్న ఈ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడడానికి ఇవాళ అందరూ కూడా కలిసి రావాలని కోరుతా ఉన్నాం. చివరికి అమెరికా కోర్టులో అదానీ పైన కేసులు నమోదైనా సరే సిగ్గు లేకుండా ప్రధాని నరేంద్ర మోడీ, హోమ్ మినిస్టర్ అమిత్ షా అదానీ కొమ్ము కాస్తా ఉన్నారు, ఆయనకు అండగా నిలబడతా ఉన్నారు. అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పాడు, ఆయన అదానితో ఒప్పందాలు రద్దు చేయాలన్నాడు, స్మార్ట్ మీటర్లు పగలగొట్టాలన్నాడు. ఇవాళ మళ్ళీ అదానీకి మరి ఏముందో తెలియదు కానీ ఎన్డీఏ కూటమిలో చేరిన తర్వాత అదానీని మర్చిపోయాడు. స్మార్ట్ మీటర్లు పెడతా ఉన్నాడు, ప్రజలపైన భారాలు మోపుతా ఉన్నాడు, కరెంట్ ఛార్జీలు పెంచుతా ఉన్నాడు. కాబట్టి వాళ్ళు స్పష్టంగా చెప్తా ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారు మీరు మోడీ, అమిత్ షా జతబట్టి అదాని కొమ్ము కాస్తే ఖచ్చితంగా వారికి పట్టిన గతే మీకు కూడా పడుతుంది. పైగా ఇవాళ చంద్రబాబు గారు ఏమంటా ఉన్నారు, గోదావరి, కృష్ణా, పెన్నా నదుల అనుసంధానం చేస్తాం, 80,000 కోట్ల రూపాయలతో ఎత్తిపోతల పథకాలన్నీ తెస్తామంటా ఉన్నాడు.
కానీ దాన్ని కూడా ప్రైవేట్కి ఇస్తానంటా ఉన్నాడు. రేపు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి ఇవాళ ఎట్లయితే టోల్ గేట్లు వసూలు చేస్తా ఉన్నారో నీటి పన్ను వసూలు చేసుకునే అధికారం కూడా ప్రైవేట్ వాళ్ళకి కూడా పూనుకుంటా ఉన్నాడు. ప్రైవేటైజేషన్ పాట పాడుతా ఉన్నాడు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపలేకపోతా ఉన్నాడు. మిట్టల్ పెట్టే ఉక్కు ఫ్యాక్టరీకి మాత్రం క్యాప్టివ్ మైన్స్ కావాలని కోరుతా ఉన్నాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు అధికారంలో లేనప్పుడేమో పబ్లిక్ రంగం గురించి మాట్లాడి అధికారానికి వచ్చిన తర్వాత మళ్ళీ ప్రైవేట్ రంగానికి వంతపడతా ఉన్నాడు. పెద్దపీట వేస్తా ఉన్నాడు. మోడీ యొక్క విధానాలను అనుసరిస్తా ఉన్నాడు. దీనికి వ్యతిరేకంగా పోరాడడానికి ఇవాళ పార్టీ శతవార్షికోత్సవాల సందర్భంగా పార్టీని సమాయత్తం చేస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో మాతో పాటు కలిసి వచ్చే కమ్యూనిస్టు శ్రేణులు, వామపక్షాలు, ప్రజా సంఘాలు, లౌకిక ప్రజాతంత్ర పార్టీలందరినీ కూడా కలుపుకొని ఈ దేశాన్ని కాపాడుకోవడానికి ముందుకు సాగుతాం. ఖచ్చితంగా ఇందులో ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. ఆశలపైన మేము మొన్న కార్యవర్గ సమావేశంలో కూడా డిస్కస్ చేశాం. రేపు జనవరి మాసంలో దీనిపైన ప్రత్యేకంగా సమావేశాన్ని ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఆ సమావేశంలో రైతు సమస్యలపైన ప్రభుత్వాలు రైతులకు ఇచ్చిన హామీలు రైతు బంధు ఇప్పటి వరకు ఇవ్వలేదు. తర్వాత చాలా చోట్ల గిట్టుబాటు ధరలు కూడా రావడం లేదు. వారిని సతాయించేది మాత్రం మానుకోవడం లేదు. రైతుల ఆత్మహత్యలు కూడా మొదలైనాయి. కాబట్టి వీటన్నిటికి కూడా ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పి ఒక భవిష్యత్ కార్యక్రమాన్ని కూడా రూపకల్పన చేస్తా ఉన్నాం. ఆ కార్యక్రమం ద్వారా 26 జిల్లాల్లో కూడా రైతులను సమీకరించడానికి పూనుకుంటామని మనవి చేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.